అరబిందో కాకతీయ సెకండరీ పాఠశాలలో విద్యార్థులకు ఎన్నికల నిర్వహణపై అవగాహన. పెద్దపల్లి పట్టణంలోని స్థానిక అరబిందో కాకతీయ సెకండరీ పాఠశాలలో విద్యార్థులకి అసెంబ్లీ ఎన్నికలు, స్థానిక ఎన్నికలు, రాష్ట్ర ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ ఎలా చేస్తారో విద్యార్థులకి ఇమ్రానా సుల్తానా ఉపాధ్యాయురాలు వివరించడం ద్వారా విద్యార్థులకి అవగాహన కల్పించడంతో విద్యార్థులందరూ ఉత్సాహంతో తమ ఓటును వినియోగించుకోవడం. ఎన్నికల బరిలో విద్యార్థులు 9, 10వ తరగతి అనన్య, దీపిక, అనిత, ఊర్మిళ, సోను, సౌజన్య, అంజన్, రయాన్, రిషిత్, నాగశ్రీ, సన్నిత్, అశ్వంత్, అరవిందులో నిలువగా పోలింగ్ నిర్వహించిన ప్రొసీడింగ్ ఆఫీసర్ ఓట్లను లెక్కించి విజయం సాధించిన అభ్యర్థుల్ని ప్రెసిడెంట్గా 10వ తరగతి విద్యార్థి అశ్వంత్ని, వైస్ ప్రెసిడెంట్గా 9వ తరగతి విద్యార్థి అరవిందులని పాఠశాల కరెస్పాండెంట్ రమణారావు, డైరెక్టర్ మణి అభినందించారు. ఈ సందర్భంగా 10వ తరగతి విద్యార్థిని అమూల్య ఎన్నికల ప్రాముఖ్యత గురించి వివరించి మాకు ఎన్నికల గురించి అవగాహన కల్పించిన గురువులకి ధన్యవాదాలు తెలిపింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుధాకర్, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. Good afternoon everyone, I am Amulya from class 9. Today I got an opportunity to deliver a speech about school assembly election. An election is one of the most important pillar of democracy and it is process through which people can choose their representative as per their choice. But still some people don't know how to cast their vote. That's why our school management conducted elections, making students aware of elections. Today I casted my vote in the school elections. I felt very happy because of these elections I got an idea how to elect the leader. I felt excited while casting my vote in the school election. Thank you for giving this opportunity.